విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. 5 ఏళ్ల విరామం తర్వాత విశాఖలో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. ఈ సీజన్లో 2 మ్యాచ్ల కోసం విశాఖను ఢిల్లీ టీం హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. దీంతో 2 మ్యాచ్లకు విశాఖ వేదిక కానుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాగా ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ తలపడనుంది. ఇవాల్టి మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. 5 ఏళ్ల తర్వాత విశాఖలో ఐపీఎల్ సందడి మొదలైంది. 2019 సీజన్లో 2వ క్వాలిఫైర్ మ్యాచ్గా ఢిల్లీ, చెన్నై తలపడ్డాయి. దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ అవే 2 జట్ల మధ్య పోరు జరగనుంది. విశాఖ వేదికగా చెన్నై మ్యాచ్ ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ కనబడుతోంది. ఇప్పటికే స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ధోనీని చూసేందుకు క్రికెట్ అభిమానులు స్టేడియం వద్ద భారీగా చేరుకుంటున్నారు. విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. 5 ఏళ్ల విరామం తర్వాత విశాఖలో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ జార్జ్, ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. సో ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది? అంటే ఫ్యాన్స్ ఏ విధంగా అక్కడికి తరలి వస్తున్నారు? 5 ఏళ్ల విరామం తర్వాత ఈ రోజు విశాఖలో చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. 2019లో ఈ 2 జట్ల మధ్య అయితే మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో చెన్నై విజయం సాధించడంతో మరలా అదే రిపీట్ అవుతుందని చెప్పి అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అయితే స్టేడియం వద్దకు చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ధోని క్రేజ్ విపరీతంగా ఉంది. ఆయన ఆడబోయే చివరి సిరీస్ మ్యాచ్ ఇదే కావడంతో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ధోని చూసేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు, ఏదైతే ఆన్లైన్ లో టికెట్లు పెట్టిన 15 నిమిషాల్లోనే అన్ని కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మొత్తం మీద ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో సైతం కూడా చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ధోని సైతం కూడా ఇదే పిచ్ లో పాకిస్తాన్ మీద మొట్టమొదటిసారిగా సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే ఇది ధోనికి అచ్చి వచ్చిన పిచ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని అయితే వారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కూడా అదే పందాలో ఉంది. ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కూడా హోరాహోరీగా తలబడే అవకాశం కనిపిస్తూ ఉంది. గత మ్యాచ్ లో చూసుకున్నట్లయితే కనుక 5 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాచ్ లో సైతం కూడా హోరాహోరీగా తలబడింది. కాబట్టి ఈ ఐపీఎల్ చూసుకున్నట్లయితే కనుక స్టేడియంలో 6లు 4లు వర్షం అయితే కురుస్తుందని అయితే అభిమానులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ జట్లు దాదాపుగా 5 రోజుల క్రితమే విశాఖ నగరానికి చేరుకున్నాయి. ముమ్మరంగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. మొత్తం ముమ్మర కసరత్తు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ సైతం కూడా ప్రాక్టీస్ అయితే మాత్రం ముమ్మరంగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది 2 టీమ్స్ కు సైతం కూడా అచ్చొచ్చిన పిచ్ కాబట్టి పరుగుల వరద అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లో అయితే అమ్ముడైపోయి దాదాపుగా 28,000 కెపాసిటీ గల ఈ స్టేడియంలో చూసుకున్నట్లయితే అన్ని టికెట్లు కూడా ప్రస్తుతానికి సోల్డ్ అవుట్ అయ్యాయి. అభిమానులంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే చేరుకుంటున్నారు. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే 4:30 గంటల ప్రాంతం నుంచి అయితే ఒక స్టేడియంలోకి అభిమానులు అయితే అలౌ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వచ్చే అభిమానులు సైతం కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అభిమానులంతా కూడా వివిధ వస్తువులు తీసుకువెళ్లడం కానీ అక్కడ అల్లరి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేశారు. 2,000 మంది పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏదైతే ఆనందపురం నుంచి ఇటు మధురపాడు వచ్చే వెహికల్ అన్నింటిని కూడా ఆనందపురం మీదుగా పెందుర్తి వైపు మళ్లిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటువైపు నుంచి మధురవాడ వైపు నుంచి ఆనందపురం వెళ్లే వైపు నుంచి కూడా బీఆర్టీఎస్ రోడ్డు వైపు కూడా మళ్లించడం జరిగింది. దాదాపుగా అంటే మ్యాచ్ అయిపోయే వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే ఆ పోలీసు అధికారులు తెలపడం జరిగింది. అయితే మ్యాచ్ కి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏసీ అధికారులు సైతం కూడా ప్రకటించడం జరిగింది.
ఎందుకంటే ఈ సీజన్లో చూసుకున్నట్లయితే కనుక మనకి 2 మ్యాచ్లు రావడం జరిగింది. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు కోల్కతాకి సంబంధించిన రైడర్స్ అలాగే మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ సైతం కూడా ఈ మ్యాచ్లో తలబడినున్నాయి. మొత్తం మీద ఈ 2 సీజన్లకు ఈ సీజన్లో అంటే ఈ సీజన్లో 2 మ్యాచ్లు రావడంతో అభిమానులంతా కూడా క్రికెట్ అభిమానులంతా కూడా పండగ వాతావరణంలో అయితే మునిగి తేలుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అయితే ధోనీని చూస్తామా, ఎప్పుడెప్పుడు ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అని అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ మ్యాచ్ సైతం కూడా ఈసారి కూడా అంటే విశాఖ స్టేడియంగా జరగబోతున్న ఈ మ్యాచ్లో 2019లో ఏదైతే రిపీట్ అవుతుందో మరలా కూడా అదే రిపీట్ అవుతుందని అయితే అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రేజ్ మాత్రం చూసుకున్నట్లయితే కనుక చెన్నై సూపర్ కింగ్స్ విపరీతమైన క్రేజ్ అయితే అభిమానులు నెలకొని ఉంది. ముఖ్యంగా ధోని ఆడుతూ ఉండడంతో పెద్ద ఎత్తున అయితే అభిమానులు అయితే స్టేడియానికి తరలి వస్తూ ఉన్నారు. ధోనిని చూసేందుకైతే అందరూ కూడా తహతహలతలు ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి అభిమానులు అయితే అక్కడ లోపలికి అలౌ చేస్తారో 7:30 నుంచి ఈ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.